మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మనుషులు కూడా చేస్తారు. కొన్ని మనుషులు చేసినవి మనుషులు కోపం వస్తే దెప్పి పొడుస్తారు. కానీ దేవుడు మనకు చేసిన వాటిని ఎన్ని చేసినా ఒకవేళ మనకు కొంచెం కష్టం అనిపించి దేవునికి దూరం అవ్వాలేమో తప్ప దేవుడు మనకెప్పుడు దూరం అవ్వడు. కనుక ఆయన్ని ఘనపరచడమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, ఆనందం. కనుక ఆత్మతో అంటే పూర్ణ హృదయంతో మనం చెప్పేది చేసేది కూడా సత్యం. దేవా, నీవు నాకు ఆయుష్ ఇచ్చావు, స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రం. ఒక స్థితినిచ్చావు, స్తోత్రం. ఈరోజు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నాను అంటే అది కేవలం నీ కృపే అనుకుంటూ, కృపతో మనం ఎప్పుడైతే ప్రభువుని ఘనపరుస్తామో అది సత్యం. స్తుతికి పాత్రుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన కృప, సత్యము, సంపూర్ణత కలిగినటువంటి దేవుడు గనక మనం ఇప్పుడు కొద్ది నిమిషాలు పడి చేతులెత్తగలిగిన వారు దేవుని వైపు చేతులెత్తి కళ్ళు మూసుకుని తలలు వంచి దేవానికి స్తోత్రమని ఆరాధనలో ఏకీభవించండి. చాలునయ్యా నీ కృప అనే మన పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటను అందరం కలిసి పాడుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి, ఇలా కదుపుతూ చేతులు దించి చప్పట్లు కొట్టండి. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలు ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. మన పాటల పుస్తకంలో నుంచి 109వ నెంబరు పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేఘాలలోన మెరుపుచినావు, మేఘాలలోన మెరుపుచినావు. త్యాగాలయందే మా అనురాగాలుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరంలో, సాగలేని జీవిత సమరంలో వేగమే దూతనంపి బాగుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. మరి రమరమి 30 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నానంటే ఏ కార్యాన్ని ఎప్పుడూ చేతుల్లో డబ్బులు పెట్టుకుని చేయలా. డబ్బులు ఉండవు, లేవు కూడా. ఎందుకంటే మన సంఘానికి మరి జరిగించే కార్యక్రమాలు వస్తున్న విధానం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. కానీ అలాగే చూడండి, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మనుషులు కూడా చేస్తారు. కొన్ని మనుషులు చేసినవి మనుషులు కోపం వస్తే దెప్పి పొడుస్తారు. కానీ దేవుడు మనకు చేసిన వాటిని ఎన్ని చేసినా ఒకవేళ మనకు
కొంచెం కష్టం అనిపించి దేవునికి దూరం అవ్వాలేమో తప్ప దేవుడు మనకెప్పుడు దూరం అవ్వడు. వందనాలు. వారు గల్ఫ్ దేశంలో ఉంటారు. పుట్టి పెరిగింది మెంటేవారి తోట. వారు 6th క్లాస్లో నాకు పరిచయం అవటం జరిగింది. 6th క్లాస్ నుంచి కూడా చక్కగా చదువుకుని ఓ ప్రత్యేకమైన విధానంలో విద్యారంగంలో అభివృద్ధి పొంది ప్రారంభ దినాల్లో నన్ను వెంబడిస్తూ వారే చెప్తారులేండి సాక్ష్యాన్ని. ఇప్పుడు గల్ఫ్ దేశంలో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. వారు తన భర్త కూడా జాబ్ చేసుకుంటున్నారు. మరి భీమవరానికి వచ్చినప్పుడు తప్పకుండా మన మందిరాన్ని దర్శించి వెళ్తారు. ఈరోజు వారు ఇక్కడ ఉన్నారని మరి నాకు తెలిసినప్పుడు వారు నూజివీడులో ఉండాలి, పెద్ద సంఘంలో ఉండాల్సిన పరిస్థితి. మరి మనల్ని ప్రేమించి చిన్న సంఘం అనే భేదం లేకుండా ఆత్మీయంగా ప్రారంభంలో నా సంఘమే అని ధైర్యంగా మా మధ్యకు వచ్చారనుకుంటున్నాను. అందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు. ప్రభు మనందరినీ సజీవులుగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ పరిచర్య నిమిత్తంగా నేను సంచరించినప్పుడు ప్రతి స్థలంలో కూడా ప్రభు తన నామ మహిమార్థంగా నన్ను వాడుకోవటం జరిగింది. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సందేశం మనకు అందించడానికి ఈరోజు కొరకు ప్రత్యేకించబడినటువంటి దైవ సేవకురాలు మణికుమారి సిస్టర్. మరి వారి గురించి వారే చెప్తారు. అంటే ఇప్పుడు ఏ స్థానంలో ప్రభు తనను ఉంచారో, మరి తను చేస్తున్న ప్రొఫెషన్ ఏమిటి, నాకు తెలిసి తను ఏ కార్యం జరిగినా దైవికమైన కార్యం నాతో చెప్పకుండా ఏది చేయరు. గల్ఫ్లో ఉంటారు, తన భర్త కూడా గల్ఫ్లోనే ఉంటారు. మరి వారే చెప్తారు వారి సాక్ష్యంతో కూడిన సందేశం. కొన్ని కిలోమీటర్లు నేను నడిచి సువార్త చేసేటప్పుడు కూడా తను కూడా నాకు బాగా గుర్తండి. సేరేగూడెం ఉంది, ఆ సేరేగూడానికి చాలాసార్లు నేను నడుచుకుంటూ వెళుతుంటే నా వెనక తను కూడా, మరి ఇప్పుడు ఏసేపు గారు తెలుసుగా మీకు ఎంత ఎత్తుంటాడు ఆయన, ఆయనకి అక్కగారండి ఈమె. మరి వాళ్ళను కూడా తీసుకుని చేత్తో పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఒక రకంగా శాంతమ్మ గారికి మనవరాలండి మెంటేవారి తోట. అలాగా నన్ను ఫాలో అవుతూ చక్కగా మంచి పరిచర్య కూడా చేస్తూ దేవునిలో ఎదగాలనే తపనతో తను దూరదేశం వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టపడుతూ తన యొక్క సేవా విధానం, తన సాక్ష్యం, తను నాతో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆ మాటలు వింటుంటే మనసులో చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఆ దినాల్లో నన్ను వెంబడించిన బిడ్డలు ఈ దినాల్లో అంత ఉన్నతమైన స్థాయిలో ఉండటం అనేది అది గొప్ప ఆశీర్వాదంగా నేనైతే భావిస్తున్నాను. ఆ బిడ్డను మరి ఆమె పిల్లలు నేను బిడ్డ అని సంబోధిస్తున్నాను. దయచేసి వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపామయుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మంచివాడ, గొప్పవాడ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినవాడ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడువు దేవా. ఎంతోమంది ఈ రోజుని నిమిషాన్ని క్షణాన్ని చూడలేకపోయి ఉన్నారు ప్రభా. వారికంటే గొప్పవారం గనులం కాదు కానీ ఏసయ్య, మేము ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నువ్వు ఉచితమైన కృపే, నిమిషమే నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ఉద్యోగాలు, నీవిచ్చిన తండ్రి ఆరోగ్యము, నీవిచ్చిన తండ్రి మా శక్తి కాదు, మా బలము కాదు, మా అందము కాదు కానీ ప్రభా, మేము ఇలా బ్రతికి ఉన్నామంటే, మేము, మా బిడలు, మా రక్త సంబంధులు, మా సంఘ విశ్వాసులు అందరూ ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృపే. నీ కృప లేనిది మేము నిమిషము కూడాను మేము బ్రతకలేము తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ మహిమపరచబడ్డావని మేము నమ్ముచున్నాం. కొద్ది నిమిషం చూపించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. మరి సేవకులు చెప్పారు, బాగా ఎక్కువ చెప్పారు నా గురించి, ఎందుకంటే ఆత్మీయ తండ్రి కదా. నాకు ఎలా అనిపిస్తుందంటే, అత్తగారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం పుట్టింటికి వస్తాం కదా, వచ్చినప్పుడు ఆనందం అనిపిస్తుంది కదా, అంత ఆనందము అనిపిస్తుంది నాకు. ఆత్మీయ బడి అంటే మనం బడిలో ఉంటాం కదా, నాకు పునాది ఇక్కడే. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మాయి? అంత వయసులో నుండే నేను వచ్చాను. అంటే 6th కూడా కాదేమో, ఇంకా నేను వచ్చేటప్పటికి నాకు గుర్తే, అయ్యగారు 6th అనుకుంటే చాలా చిన్న వయసు నుండే నేను వచ్చాను.
మా అమ్మగారితో పాటు మా కుటుంబంతో పాటు వచ్చేవాళ్ళు. మేమందరం కూడా అయ్యగారు నిజంగా నేను మీ స్థితిలో ఉన్నామంటే ఆత్మీయంగా మరి దేవుని సేవకుల ద్వారా మేము ఇలా ఉన్నాను. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నాకు 10th క్లాస్ అవ్వగానే కొన్ని నిమిషాలు నా యొక్క సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యంలోకి నేను వెళ్తాను. నాకు 10th క్లాస్ అవ్వగానే నాకు పెళ్ళి చేసేసారు. పెళ్ళి అయిన తర్వాత నా భర్త కువైట్లో పనిచేస్తారు కాబట్టి భార్యాభర్తలు ఒక చోట ఉండాలి కాబట్టి నన్ను అక్కడికి పంపించారు. పంపించిన తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్తో ఇంటికి రావడం జరిగింది. నాకు బాబు పుట్టాడు. అంత చాలా చిన్న వయసులో పెళ్ళి అవడం వల్ల నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకోవాలని చాలా ఆశపడ్డాను. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. 10th క్లాస్లోనే పెళ్ళయింది కదా, మరి ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంటర్, మళ్ళీ డిగ్రీ, MBA, BBA, మల్టీమీడియా ఇవన్నీ చదువుకున్నాను. ఇవన్నీ చదివిన తర్వాత మరి స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఈ సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా మంచి ఉద్యోగం. ఎంత మంచి ఉద్యోగం అంటే మన ఇండియా వాళ్ళకి ఆ ఉద్యోగము రాదు, కానీ దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి ఇలాంటి సేవకుల ద్వారా ఆత్మీయంగా బలపడ్డాను కాబట్టి నన్ను ఎక్కడా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టడు అనడానికి మొట్టమొదటిగా నేను అందులో మొట్టమొదటి దానిని అనడానికి ఏ సందేహము లేదు. ఎందుకంటే ఇలాంటి సేవకులు మన మధ్యన ఉండాలి. ఇలాంటి వారి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ విషయంలో నేను మా కుటుంబం అందరము కూడా ఆత్మీయంగా, అంటే మేము రూపాంతర దేవాలయంకి వెళ్ళే వాళ్ళం. ఇంకా అక్కడ వాక్యం మీకు తెలుసు. మేము ఆత్మీయంగా బలపడ్డాము అంటే సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే. నేను మాత్రమే కాదు, నా కుటుంబంలో అందరూ, ఇప్పుడు నా కుటుంబంలో నేను, మా చిన్నాన్న, నా తమ్ముళ్ళు అందరూ సేవ చేయగలుగుతున్నారంటే బేస్ ఫస్ట్ మనకు ఎక్కడి నుంచి రావాలి? పునాది కరెక్ట్గానే ఉంటాయి కదా. పునాది గట్టిగా ఉంటేనే కదా ఇల్లు నిలబడుతుంది. అంటే పునాది, అలాంటి పునాది ఎక్కడి నుంచి వచ్చిందంటే సేవకుల దగ్గర నుంచి అంటానికి ఎంత మాత్రము సందేహం లేదు. తర్వాత నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, మంచి జీతము. తర్వాత ఏమైందంటే నేను మా పాపని 11వ నెలలో వదిలి అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఏమనుకున్నానంటే ఉద్యోగం వచ్చింది, అన్నీ అయిపోయింది కాబట్టి ఇంక నేను పాపను తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి, మేము అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే లోపు నా భర్తకి హెల్త్ ప్రాబ్లము వచ్చింది. ఎలాంటి ప్రాబ్లం అంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎలాగా మూతు పక్కకి వెళ్ళి కాలు చెయ్యి పక్షవాతం పెరాలసీ వచ్చేసినప్పుడు నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు ఇండియా దేశంలో అయితే మన చుట్టూ అందరూ ఉంటారు, మా అమ్మ నాన్న ఇంకా అందరూ ఉంటారు, మన బంధువులు ఉంటారు. ఒక అన్య దేశము, అక్కడ మన భాష రాదు, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వని దేశము. అలాంటి దేశంలో, అలాంటి పరిస్థితుల్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను. చుట్టూ అందరూ అరబిక్ వాళ్ళే. ఏం చెప్తావు, నాకు సరిగా రాదు అరబిక్ మాట్లాడలేవు. నేను మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావట్లేదు. స్ట్రెచర్ మీద నా భర్తను, మీకు తెలుసా, ఇంటిలో నుండి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన 6.5 ఉంటారు, అంటే చాలా హైట్ ఉంటారు, చాలా వెయిట్ ఉంటారు. ఆయన్ని నేనే ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోయాను కారులోకి. అంటే నాకు తెలియని బలం. అప్పుడు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో దేవుడు నాకు ఎలా ఇచ్చాడో తెలియదు, కానీ నేనే తీసుకుని వెళ్ళిపోయి కారులోంచి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు స్ట్రెచర్ మీద పడుకోబెట్టాను. ఆయనకి మాట రావట్లేదు, ఎందుకంటే మూతు పక్కకి వెళ్ళిపోయింది కదా అప్పటికే. ఇంకా మాట పడిపోయింది, కాలు చేయి లాగేసింది, మాట రావట్లేదు. ఆయన నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్ను చూసి ఆయన బాధపడి, ఆయన్ని చూసి నేను బాధపడి, అలాంటి పరిస్థితుల్లో మనము అసలు ఎలా ఉంటుంది అంటారు? ఒక క్షణం నా హృదయం, నా గుండె, అసలు నేను ఎవరిని ఆశ్రయించాలి? అసలు నేను ఎవరిని ఆశ్రయించాలి? ఇంటికి ఫోన్ చేశాను, మా వాళ్ళకి ఫోన్ చేస్తే భయపడకు ప్రార్థన చేస్తాను. అక్కడి నుంచి వచ్చారు కదా, రాలేరు. కానీ నేను ఏం చేయలేను. ఆయన ఏడుస్తున్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు ప్రాబ్లం ఏంటి అని. ఏం తెలీదు, సడన్గా అలా పడిపోయారు అని. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయాలో తెలియట్లేదు. డాక్టర్స్ చుట్టూ ఉన్నారు, ఒక పక్క నుంచి స్ట్రెచర్ మీద కాసేపు భయపెడుతున్నారు. అప్పుడు నేను అక్కడంతా అరబిక్ కంట్రీ, అన్య దేశం కదా, అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు అనిపిస్తుంది, దేవా నీ చిత్తం మా పట్ల ఏమైనదో జరిగించండి. ఎందుకంటే నాకు ఊహ తెలిసేసరికే నా తండ్రి లేరు, నా తల్లి సంరక్షణలో మేము పెరిగాము. కానీ నా బిడ్డలకు అటువంటి స్థితిని రానివ్వకు. ఎందుకంటే ఆ తండ్రి లేని ప్రేమ, తండ్రి లేకపోతే ఆ బాధ ఏంటి అనేది అనుభవించి పెరిగిన దాన్ని నేను. కాబట్టి అలాంటి స్థితి, చాలా చిన్న పిల్లలు,
చిన్న పిల్లలు ఉన్నారు దేవా, నీ స్థితి నీ చిత్తం మా పట్ల ఏమైందన్నప్పుడు నాకు అంతా రబ్బీ వాళ్ళు, కానీ నేను అక్కడ ఉన్నదాన్ని, నేను ఒక్కదాన్నే, నాకు ఎవ్వరూ లేరు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే వాక్యం, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా అంటే ఆ క్షణం అనిపించింది, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నాను నీకు భయపడకు అన్నావు కదా, నేను ఇప్పుడు ఒంటరిగా ఈ అన్య దేశంలో ఉన్నాను, నీ చిత్తం ఏమున్నదో, నీ చిత్తం నా పట్ల ఎలా జరిగించాలనుకుంటున్నావు అని నేను ప్రార్థించినప్పుడు ఆయన తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఇంజెక్షన్స్ చేశారు. డాక్టర్స్ అడిగారు నన్ను, నువ్వు డాక్టర్ చదివావా, అంత ఇమీడియట్గా ఎలా తీసుకొచ్చావు, నువ్వు ఎంబీబీఎస్ చదివావా లేకపోతే ఎండీ చేసావని నేను అన్న చెప్పాను, నో ఐ డిడ్ంట్, అంటే నేను చేయలేదు, కానీ నా యేసయ్య ఆ టయానికి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు నా భర్తను అన్నప్పుడు తనని 3 రోజులు హాస్పిటల్లో పెట్టడం జరిగింది. తర్వాత నేను ఇండియా తీసుకొచ్చి భీమవరం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడం. తర్వాత నాకు అనిపించింది మనము బాగున్నప్పుడే అందరికీ నచ్చుతాం కదా, కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత ఎవరికి కూడా నాకు అలా ఇష్టం లేదు. ఎందుకంటే ఒకరి చూస్తే మనము అన్నట్టుగా కాదు, కానీ దేవుడిచ్చిన స్థితిని మనకున్న దాంట్లోనే. ఇప్పుడు కొంతమంది ఫలావ్ తింటారు, మనకి లేదు, మనం ఏం చేస్తాం, భోజనమే తింటాం, వైట్ రైసే. ఇప్పుడు మనకి ఏం కావాలి, అక్కడ కడుపు నిండిందా లేదా అని, అక్కడ ఫలావ్ ఉంది కదా మనం ఫలావే తిందాం, నాకు అన్నం వద్దు అని అనుకుంటే అది దేవుని పిల్లలకి వ్యతిరేకంగా చేసినట్టు కదా. నేను ఒకటే అనుకున్నాను, నాకున్నా లేకున్నా, నా వాళ్ళకి ఎంత ఉన్నా నా భర్తకుంటేనే నాకున్నట్టు అని. అప్పుడు నేను ఒక్కసారి మరలా తీసుకొని నా భర్తని మళ్ళీ కువైట్ దేశం వెళ్ళడం జరిగింది. అక్కడ పక్షవాతం వచ్చిన వాళ్ళని మీరు ఎవరైనా మళ్ళీ తనంతట తానుగా నడిచెళ్ళి జాబ్ చేసుకున్న వాళ్ళని చూసారా? నాకు తెలుసుండి నేను పుట్టి పెరిగిన తర్వాత కర్ర పట్టుకోనో ఏదైనా సపోర్ట్ చేత్తోనో వెళ్ళి నడిచి వాళ్ళని చూశాను, కానీ మరలా తనంతట తానుగా తను చేయగలిగిన ఉద్యోగాన్ని నా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. అందును బట్టి దేవాతి దేవునికే సమస్త మహిమ. ఆ తరువాత నేను అక్కడ బైబిల్ కాలేజీలో 4 సంవత్సరాలు BTH చేయడం జరిగింది. నన్ను చూసి నా భర్తకి చేస్తున్న పరిచర్యను నేను చదివిన విధానాన్ని బట్టి, అంటే దేవుని ప్రణాళికలో మనం ఉంటే ఎలా ఉంటుందంటే నేను ఊహించలేదు. ఇక్కడ పాస్టర్ గారు చాలాసార్లు నన్ను చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రార్థన చేయమంటే నాకు భయం, పాట పాడమంటే నాకు భయం. నేను ఎప్పుడు అసలు ఒక్కసారి కూడా ఇక్కడ నిలబడి పాడలేదు కదండి, అసలు ఎప్పుడు పాడలేదు. పాడమని అడిగినా కూడా అంటే అందరి ముందు పాడడానికి నాకు భయం. ఒకవేళ బైబిల్ చదవమని చెప్పినా నిలబడి గుంపులో అయితే మధ్యలో ఉండి నిలబడి పాడేసేదాన్ని, మధ్యలో ఉండి వాక్యాలు అలా, కానీ ఇలా నిలబడి ఎప్పుడు అంటే దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి లివింగ్స్టన్ గారి ద్వారా నన్ను రెవరెండ్గా అభిషేకించి నాకు ఒక సంఘాన్ని, ఇప్పుడు నేను ఒక సంఘాన్ని, ఎలాంటి సంఘం అంటే మీకు కువైట్ దేశంలో వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా వాక్యం అందుతుంది, కానీ అక్కడ ఉన్నవారికి వాక్యం అందదు. అలాంటి అన్య దేశం అన్నమాట. అలాంటి వారి మధ్య నేను వాడబడుచున్నాను ప్రపంచమంతా. అది TCC అంటే ప్రపంచమంతా. ఇప్పుడు మా సంఘానికి 200 మంది 300 మంది వస్తారు. వాళ్ళందరూ ముందు నేను నిలబడి, కొన్ని వేల మంది ముందు కూడా నేను నిలబడి, అనేక బ్రాంచ్లో అనేక స్థలాల్లో నేను నిలబడి చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు నేనేనా, నన్ను దేవుడు ఇలా వాడుకుంటున్నాడా, నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను జాబ్ చేస్తున్న చోట కూడా వాళ్ళంతా నాకు అసలు చాలా పెద్ద వాళ్ళ ముందు నేను చాలా, అంటే వయసులో కాదు నేను చెప్పేది, స్టేటస్లో చాలా చిన్నదాన్ని అయినప్పటికీ వాళ్ళు నన్ను అడుగుతారు, నా కొరకు ప్రార్థన చేయి. షేక్స్ ఉంటారు కదా, కువైటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నా కొరకు ప్రార్థన చేయ కొంచెం, లేకపోతే నా పరిస్థితి అని వాళ్ళు నన్ను అడుగుతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా నేను బ్రేక్ టైంలో కూడా, అందరూ బ్రేక్ టైంలో నేను స్టాఫ్ రూమ్లో కూర్చొని నేను బైబిల్ రీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు ఖురాన్ తీసుకుని వాళ్ళు
చదువుకుంటూ ఉంటారు. అప్పటిదాకా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. నేను వచ్చేసరికి సైలెంట్గా మనీ వచ్చిందని అంటే షీఈస్ కమింగ్ అంటారు. నేను వెళ్ళగానే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా, అధికారుల ఎదుటను, రాజుల ఎదుటను, పాలకుల ఎదుటను నేను నిన్ను కూర్చుండపెట్టేదనని చెప్పిన వాగ్దానం ఇలాగ నెరవేరుతుంది. ఎందుకంటే నిలబడడానికి ఎన్నికలు లేని వారం మనం అందరము కూడా ఏ యోగ్యత లేని మనం ఇలా సజీవముగా ఉన్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృపే కదా. నిజమే. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందన్నవారు ఎవరైనా చేయొద్దండి. ఏం జరిగింది బ్రదర్? బాబు యాక్సిడెంట్ నుంచి తప్పించాడు దేవుడు. అయితే మీకు ఎవరికి అద్భుతం జరగలేదా? అద్భుతం అంటే ఏంటంటే మనం ఇలా బ్రతికి ఉండడమే ఒక అద్భుతం కదా. ఒకవేళ నిజంగా మనకు ఆరోగ్యం లేకపోతే, మనం సజీవముగా లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళమా? మనం ఇలా బ్రతికి ఉన్నామంటే మన జీవితంలో ఒక అద్భుతం. మన జీవితాలకి గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని జీవితాలు మనవి కదా. అయినప్పటికీ మన మీద చూపుతున్న కృప. నేను చాలాసార్లు అంటాను, వాక్యం ఎంత లోతుగా మా హృదయాల్లో నాటబడిందంటే అది సేవకులు అని చెప్పడానికి నేను ఎంత మాత్రమూ సందేహించను. ఎందుకంటే మాకు పునాది అలాంటిది. చాలా చిన్నప్పటి నుంచే సేవకుల్ని వెంబడించాం. అదే రీతిగా అదే ఆత్మీయత. మేమే కాదు, మా కుటుంబంలో అందరూ కూడా అదే ఆత్మీయత. నేను ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను, మన బేస్, మన పునాది ఎక్కడి నుంచి వచ్చామంటే పాస్టర్ ప్రభాకర్ గారి నుంచే అండ్. ఎందుకంటే ఆ వాక్యంలో మర్మాలు, వాక్యం అంటే ఇది అని మాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. అంటే కాబట్టి మనకు కావాల్సింది మన ఆత్మీయ ఆహారం. అంటే మన ఆత్మను ఎక్కడైతే నేను ఒకవేళ అన్యదేశంలోకి వెళ్ళినప్పుడు నేను చేస్తున్న జాబు, నాకు వస్తున్న మంచి జీతం, నాకు వస్తున్న మంచి లగ్జరీ లైఫ్ని బట్టి నాకు అన్నీ బాగున్నాయి కదా, దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి అని లేదు. ఎందుకంటే భయం. ఎక్కడికి వెళ్ళినా ఆ భయం మనలోకి ఎందుకు వచ్చిందంటే వాక్యం ద్వారా కదా. వాక్యం మన హృదయంలో లేనప్పుడు ఆ భయం అనిపించదు. కొంచెం అన్నీ బాగున్నాయి అనుకో, మీరు ఎప్పుడైనా గమనించింది, మన పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకో మనకు దేవుడు గుర్తురాడు. ఏమీ బాగోలేనప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, అప్పుడు దేవుణ్ణి, దేవా నా పరిస్థితి ఇది, నా కండిషన్ ఇది, అప్పుడు మనము ప్రార్థన చేస్తాం. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. కానీ దేవుడికి ఎప్పుడు మనం కావాలి. మనం దేవుడిని విడిచిపెట్టినా దేవుడు మనల్ని మాత్రము విడిచిపెట్టాడు. ఈరోజు కొన్ని నిమిషాలు వాక్య ధ్యానం చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, వాక్య ధ్యానాంశము తగ్గింపు. తగ్గింపు అంటే ఏంటి? వాక్య ధ్యానాంశం ఏంటి? గట్టిగా చెప్పండి. తగ్గింపు. ఇప్పుడు తగ్గింపు అంటే ఏంటి చూడండి. ఫిలిప్పి 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఎవరైనా చదవగలుగుతారా గట్టిగా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఏంటి? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏంటి? చెప్పలేరా? ఇప్పుడు యేసు ప్రభు ప్రేమని మనం ఏమని వర్ణించగలము? వర్ణించటానికి భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆకాశమంత పుస్తకములో సముద్రం అంత ఇంకుతో వ్రాసినా కూడా ఆయన ప్రేమను వర్ణించటానికి పదాలు లేవంట కదా. అగాపే ప్రేమ, వర్ణించలేని ప్రేమ, వర్ణనాతీతమైన ప్రేమ. ఆయన ప్రేమకు అవధులు లేవంట. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటారు కదా. ఇప్పుడు కునుకుడు అంటే ఏంటి? కునుకుపాటు కదా. నిద్రపోవడం అంటే గాఢ నిద్రగా నిద్రపోవడం కదా. కునుకుడు అంటే ఏంటి? ఇలా రెప్పవేడు చూడు కునుపాట్లు పడుతున్నారు అంటారు కదా, ఇలా కునుకడు కదా. అంటే ఆయన ప్రేమ మనల్ని కావలి కాయడానికి అంటే రెప్ప కూడా వేయట్లేదంట. ఆయన ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని కావలి కాయడానికి. మనం ఎక్కడికి వెళ్ళినా, పైన ఆకాశ గగనంలో మనం ప్రయాణించినా ఆయన మనకు తోడుగా ఉన్నారంట. భూమి మీద నివసిస్తున్నా, సంచరిస్తున్నా, భూమి క్రింద సముద్రాల్లో జలముల్లో ఉన్న ఆయన అక్కడ అగాధముల్లో తిరిగినను ఆయన మనల్ని కావలి కాస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఆయన మనల్ని తన పోలికలోను తన స్వరూపములోను
తనలాగా చేసుకున్నారు కాబట్టి కదా. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, అసలు ఇప్పుడు మనం పరిశోధన అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎవరికి రాస్తున్నారు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని ఒక వ్యక్తి ఇంకొకరికి చెప్తున్నారు కదా. అది ఎవరికి చెప్తున్నారో చెప్పగలరా? సరే, ఇది అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు. ఏమని అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, ఒక చోట పౌలు గారు ఇంకొక మాట కూడా అంటారు. ఏమనంటే, కొరింథీ సంఘానికి రాస్తూ, ఫిలిప్పీ సంఘం అన్ని సంఘాల కన్నా నా కష్టాల్లో, నా వేదనలో, నా బాధల్లో, నా కరువులో, నా ఇబ్బందుల్లో ఫిలిప్పీ సంఘం నాకు ఎంతగానో తోడుగా ఉంది, నాకు ఎంతగానో సహకరించింది, నన్ను ఎంతగానో ఆదుకుంది అని నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది ఫిలిప్పీ సంఘానికి మాత్రమే అని చెప్పిన అపోస్తులుడైన పౌలు గారు ఈ మాట అంటున్నారు. ఏమని అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అలా అనవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే, సంఘం అంతా మంచిదే సంఘంలో, కానీ ఎక్కడో కొంచెం చిన్న లోపం. ఎలాంటి లోపం? నేను నాకు పాట ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, నా కొరకు ప్రార్థన చేయలేదు, అయితే నన్ను ముందు పెట్టలేదు, నేను అనేది ఎప్పుడైతే మనిషిలో అది వస్తుందో అప్పుడు ఏమవుతుంది? మనకు తెలియకుండానే అపవాది మనల్ని వాడుకుంటూ ఉంటాడు. సంఘానికి అది వచ్చినప్పుడు పౌలు గారు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. నేను చదువుతాను, ఒకసారి గమనించండి వివరణ. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలుగునట్లుగా, ఏంటి మొదటిగా? మీరు ఏక మనస్సు కలుగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావము కలగారుగా ఉండి, ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతైనను వృధాతిశయము చేతైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునిడి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. మొట్టమొదటిగా ఏం కావాలంటే, ముందు ఏక మనస్సు కావాలి, తర్వాత ఏక ప్రేమ కావాలి. అంటే సంఘముగా ఇప్పుడు సంఘములో ఏమి కావాలంట? మొదటిగా ఏం కావాలి? ఏక మనస్సు కావాలంట. రెండవదిగా ఏం కావాలి? ఏక ప్రేమ కావాలి. మూడవది ఏం కావాలి? ఏక భావము కావాలి. మీరు ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి అని అప్పుడు సంఘానికి చెప్తున్నారు ఆయన. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండి. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పారు కదా, ఏమని? ఏక ప్రేమ, ఏకభావము, ఏక మనస్సు, ఇవన్నీ ఉండాలి. మీకంటే ఎదుటివారిని యోగ్యులుగా ఎంచుకోవాలి. అప్పుడు క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీకు కూడా వస్తుంది. క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నారో, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండాలి. అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటి అంటే, ఫిలిప్పు 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, నేను చదువుతాను, గమనించండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను, ఆయన ఏం చేశాడంట? మొదటిగా తన్ను తాను తగ్గించుకున్నాడంట. అసలు ఆయన ఎవరు? ఆకాశము నా సింహాసనము కదా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అంట. పాదపీఠము అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఈ పాదం పెట్టడానికి ఒక పీఠం అంటే, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన పాదాలే భూమి అంత ఉన్నాయంటే ఆయన ఎంత ఉండి ఉంటారు? ఇప్పుడు మీరు కొంచెం లోతుగా ఆలోచించాలి కదా. ఇప్పుడు పాదపీఠము, పాదాలు పెట్టుకునే పీఠం కదా, ఒక పాదం పెట్టుకునే పీటే భూమి అంత ఉంటే, భూమే ఆయన ఒక పాదం పీట అంత ఉంటే, ఆకాశం నా సింహాసనం అంటే ఆకాశం అంత సింహాసనం ఉంటే, మరి ఆ సింహాసనం పట్టే మందిరం కూడా ఉండాలి కదా, ఆ సింహాసనం పట్టే ఇల్లు కూడా ఉండాలి కదా. అంటే ఎంత పెద్దదై ఉంటారు? దేవుడు ఎంత పెద్ద, దీన్ని బట్టి మీరు ఏమంటారు? దేవుడు చాలా పెద్దవాడు అంటారా?
దీన్ని ఎలా వర్ణిస్తారో అదే చెప్తున్నాను. ఆయనను వర్ణించుట పదాలు లేదు. అయితే ఆయనకు కలిగిన మనస్సు ఏంటి అంటే చూడండి, మొదటగా ఆయన ఎక్కడున్న యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము 1 నుండి చదవండి. వాక్యమే, తర్వాత ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఏంటి? సమస్తము ఆయన మూలముగా కలిగినండి. ఇప్పుడు చూడండి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఇప్పుడు నేను, మీరు, ఈ కోట్ల ప్రజలందరూ ఎవరి ద్వారా వచ్చారు? ఆయన ద్వారా వచ్చారు. 8 లక్షల జంతువులు కూడా ఎవరి ద్వారా వచ్చారు? ఆయన ద్వారా వచ్చారు. ఈ వృక్షాలు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఈ వృక్షాలు, ఈ జలరాశులు, ఈ సమస్తము ఆయన ద్వారానే కలిగి ఉందంట. ఆయన ఏం చేస్తున్నారు? సిలువు మరణము పొందునంతగా ఆకాశం ఆయన సింహాసనమైతే, భూమి ఆయన పాదపీఠమైతే, సమస్తము కలిగజేసిన సృష్టికర్త, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేన సర్వభౌమాధికారి ఆయన ఏం చేస్తున్నాడంటే అలాగా రిక్తునిగా, దీనునిగా ఎలా వచ్చారు భూమి మీదకి? సిలువు మరణము పొందినంతగా తన్ను తాను. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే సృష్టి ఆయన లేకుండా కలగలేదు. ఇందులో ఉన్న ప్రతీది కూడా ఆయన లేకుండా కలగలేదు కదా. అలాంటి వారే తన్ను తాను తగ్గించుకొని వచ్చారంటే మరి నువ్వు ఎంతవరకు తగ్గాలి? ఇంకొకటి, ఇస్కరియోతు యోధా ఉన్నారు కదా. ఇప్పుడు మనము ఈ వాక్యం ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము నేర్చుకున్నాం, సేవకుల ద్వారా లేకపోతే మనం చదివాం. కానీ ఇస్కరియోతు యోధ ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త దగ్గర నుండే ఉన్నాడు కదా ఆయన కదా. ఇంకెంత నేర్చుకోవాలి ఆయన? కానీ దేవునికి తెలుసు ఆయన అప్పగింపబోతున్నాడు అని కదా. ఎప్పటి నుంచి తెలుసు? మొదటి నుండి కూడా దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? పాదముల వరకు, ఎంతవరకు? పాదముల వరకు ఆయన తగ్గించుకుని. ఎంతవరకు అంటే ఇంకా ఆయనని మరణానికి అప్పగింపబోతున్నారని దేవునికి తెలుసు. ప్రతిసారి అంటాడు కదా, నన్ను అప్పగింపబోవు. ప్రతిసారి ఏమని మెన్షన్ చేస్తారు బైబిల్లో? నన్ను అప్పగింపబోవు యోధ అంటే సృష్టికర్తను అప్పగింపబోతున్నాడని ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసినా కూడా ఎక్కడి వరకు వెళ్ళారు ఆయన? పాదముల వరకు. అంటే అంత తగ్గింపు మనలో ఉంది అసలు. అంటే తనని చంపబోతున్నాడని దేవుడికి తెలుసు. రేపు మరణ సిలువ మరణం ఎక్కబోతున్నాడు ఆయన. ఈ రాత్రి ఏం చేస్తున్నాడు దేవుడు? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఆ కడిగి శిష్యుల్లో ఈయన కూడా ఉన్నారు. ఎంతవరకు? ఇప్పుడు ఆ చేతులు ఆయనని తాకినప్పుడు, సృష్టికర్త చేతులు ఆ పాదాలను తాకినప్పుడు ఆయనకి అనిపించలేదంటావు యోధాకి? అయ్యో, నేను రేపు ఈయన్ని అప్పగింపబోతున్నాను, నా వల్ల ఈయనకి రేపు మరణం రాబోతుందని ఆయనకి తెలియదంట. ఈ పాదాలు కడుగుతున్న దేవునికి నన్ను అప్పగింపబోవు యోధా ఇతడే, నన్ను అప్పగింపబోయే మనుష్యుడు ఇతడే అనేది ఈయనకి తెలీదా? అయినప్పటికీ ఏంటి? ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎలా అవకాశం ఇస్తున్నాడు? మారుతారు అని కదా. మనలకు కూడా అంటే తన్ను తాను సిలువ మరణము పొందినంతగా తన్ను తాను ఆయన ప్రేమ అలాంటిది. చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎవరంట? ఆయన ధనవంతుడంట. తర్వాత ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము. ఆయన ధనవంతుడు, మనల్ని ధనవంతులు చేయడానికి. అంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టి సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఆయన ఏం చేస్తున్నాడంట? మనల్ని ధనవంతులుగా చేయడానికి. అంటే ఆయన ప్రేమను మనం ఏమని వర్ణించగలం? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. పౌలు గారి సంఘానికి చెప్తున్నారన్నమాట. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి.
సో లోకము పుట్టక మునిపే దేవుని దగ్గర ఆయన ఉన్నాడంట. లోకము పుట్టక ముందే, జననము మరణము లేనివాడైన కదా, పరలోకము నుండి వచ్చాడు ఆయన. పరలోకము మహిమతో నిండుకున్నవాడు. జననము లేదు ఆయన, మరణం అంటే ఆయనకి అప్పుడే, ఆయనకి ఎలా అంటే లోకం ఇంకా పుట్టలేదు. ఆయన పుట్టక ముందు ఆయన ఎక్కడున్నారు? దేవుని ఇన్ని ఉన్న దేవుడు. ఇంకొకసారి చూడండి, కొలస్సి 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదా. సమస్తము ఆయన ద్వారా కలిగింది, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే, మరి ఆయన ఎలా వచ్చారు? రిక్తునిగా, దీనుడిగా, సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని. ఎలాగా? తన్ను తాను తగ్గించుకొని. అంటే అంత తగ్గింపు మరి మనలో, నాలో, నీలో ఉందా? ఎవరికి వారే. పౌలు గారు ఎవరికి చెప్తున్నారు ఇది? ఫిలిప్పీ సంఘానికి అంటే దేవునిలో తగ్గింపు ఏంటంటే, పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు కదా ఆయన. మధ్యాసియాలోని ఇశ్రాయేల్ అనే చిన్న గ్రామంలో ఆయన, చిన్న దేశంలో ఆయన పుట్టారు కదా. ఆ దేశంలో చిన్న గ్రామం బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆయన పుట్టారు కదా. పుట్టిన ఆయన మళ్ళీ ఎలా పుట్టారు? ఎవరి గర్భాన పుట్టారు? పేదరాలు. ఆవిడెవరు? పేదరాలు. పోనీ సృష్టికర్త ఆయనకి ఆయన లేకుండా అసలు సమస్తము ఆయనే చేశాడు. కానీ ఎవరి గర్భాన పుట్టాడు ఆయన? పేదరాలు గర్భాన పుట్టాడు. పెరిగింది ఎక్కడ? నజరేతు అనే ఊరిలో. నజరేతులో ఏమైనా మంచి ఉందా? అసలు నజరేతు అంతా పాపంతో నిండిపోయిన ఊరు. ఆ తర్వాత ఎలాంటి కుటుంబంలో పుట్టాడు ఆయన? వడ్రంగి కుటుంబంలో కదా. ఇప్పుడు ఆలోచించండి, సృష్టికర్త, సమస్తము ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏమీ లేదు. సర్వానికి ఎవరు ఆయన? విన్నారా? సర్వానికి ఎవరు? ఆది సంభూతుడు కదా. సర్వానికి ఆది సంభూతుడు. ఎలా వచ్చాడు? ఆయన ధనవంతుడు. ఇవన్నీ వదిలి దీనుడిగా, రిక్తుడిగా, సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని, ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి ఇలా తగ్గించుకున్న క్రీస్తుని దేవాతి దేవుడే ఏం చేశాడంట? మళ్ళీ ఫిలిప్పు దగ్గరికి రండి ఒకసారి. ఫిలిప్పు 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత తన్ను తాను తగ్గించుకున్నట్టు అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామము ఆయనకు అనుగ్రహించి. ఈయన హెచ్చించాడు అంటాం కాదు, ఎలాగా? అధికముగా. ఇప్పుడు పరిసయ్యుని సుంకర్ని మనం చూస్తే, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నేను 10వ భాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, వారం విడవక ప్రార్థనకు వస్తున్నాను, నేను ఈ సుంకర్లాగా కాదు, నేను అలా చేశాను ఇలా చేశానని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దూరముగా నిలబడి ఆకాశము వైపు కూడా కన్నులెత్తడానికి ఆయనకి ధైర్యము చాలక ఎలా చేస్తున్నాడు? చాలా దూరంగా నిలబడి ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ఆయన ధైర్యం సరిపోక దేవా నేను పాపిని అని. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన విన్నారు? వారం వస్తూ 10వ భాగములు ఇస్తూ ఇవన్నీ చేస్తున్న పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? ఉపవాసాలు ఉంటూ ఇవన్నీ చేస్తున్న పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? సుంకరి దూరముగా నిలబడి ఆయన చేస్తున్న ప్రార్థన, ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడడానికి ధైర్యము చాలగా ప్రార్థిస్తున్న సుంకరి ప్రార్థన విన్నాడా? ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ, అతని కంటే ఇతను నీతిమంతునిగా ఎంచబడి. అతని కంటే ఇతను నీతిమంతుడు అంటే అతను ఏమని?
అతను ఏమని, అతను కూడా నీతిమంతుడే, అతను కూడా, నేను అదే చెప్తున్నాను, హెచ్చించి. ఇక్కడ ఏంటి, దేవుడు ఏం చేశాడు, అధికముగా హెచ్చించి. ఎలా హెచ్చించాడు దేవుడు ఈయన్ని, యేసుప్రభు వారిని తండ్రి గారు ఎలా హెచ్చించారు? తన్ను తాను తగ్గించుకున్నట వల్ల అధికముగా హెచ్చించి. హెచ్చించి వేరు, అధికముగా హెచ్చించి. ఆయన అన్నీ చేస్తున్నారు, ఆయన అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతని కంటే ఇతను, అంటే ఇవన్నీ చేస్తున్నా మన దేవునికి కావాల్సిందేంటి, విరిగి నలిగిన యథార్థ హృదయం. ఇవన్నీ చేస్తున్నా ఎక్కడో, మనం కూడా ఇవన్నీ చేస్తాం, కానీ ఎక్కడో. మీకు తెలుసా, పాపానికి కేటగిరీలు ఉన్నాయా? ఇది చిన్న పాపం, ఇది పెద్ద పాపం, ఇది 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 అని కేటగిరీలు ఉన్నాయా? చాలామంది ఏమంటారంటే ఆవిడ చాలా పెద్ద తప్పు చేసింది, నేను అలా కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం అబద్ధాలు చెప్తానంతే, నేను అలా ఏం చేయను అని అంటాం. నేను అలా చేయను కానీ అప్పుడప్పుడు కొద్దిగా బూతులు తిడతాను అని అనుకుంటా. నాకు అన్నీ బాగానే ఉంటాయి, కొంచెం కోపం అప్పుడప్పుడు, అదే ఒక్కటే తప్పించి నేను అన్నీ బాగానే ఉంటాయి అని అనుకుంటాం కదా. ఇప్పుడు పాపంలోకి కేటగిరీలు లేవు. ఈ పాపం చేస్తే ఆ శిక్ష, ఈ పాపం చేస్తే ఆ శిక్ష అని లేదు. ఆదాము ఏ పాపం చేశారు? ఆదాము ఏ పాపం చేశాడు? ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము వల్ల వచ్చి జీతము మన ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించింది ఎవరైనా, అది అబద్ధమైన, అది మోసమైన, అది ఈ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞని మనము దాన్ని దాటినా అది పాపం. తినొద్దన్న పండు తినొద్దంటేనే అంత పాపమా అంటే అవును, ఆ దేవుడు చెప్పాడు, నువ్వు అది చేయొద్దు, అలా ఉండొద్దు, అలా చూడొద్దు, అలా మాట్లాడొద్దు, ప్రతిదీ కూడా పాపమే. అగ్ని ఆరదు, ప్రతి ఒక్కరూ అదే వెళ్తారు తప్పించి అక్కడ అందులో కేటగిరీలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలాగే మనకి అక్కడ పాపానికి కేటగిరీలు కూడా లేదు. ప్రతి ఒక్కరూ ఎవ్వరూ కూడా దానికి మనం అనుకుంటాం, ఎదుటివారిని క్యాలిక్యులేట్ చేస్తాం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని. అసలు మనం ఎంతవరకు మారాం, మన భక్తి ఎంతవరకు ఉంది, మన భక్తి దేవునికి సరిపోతుందా లేదా, మనం దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అని. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ మనసు కలిగి ఉన్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని ఏం చేశారు, పరలోకమందే కానీ భూమి మీదే కానీ భూమి క్రింద ఉన్నవారే కానీ ప్రతి ఒక్కరూ ఆయన నామమున, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి. ఎలా హెచ్చించాడు ఆయన్ని? అధికముగా హెచ్చించాడు. ఇలా బైబిల్లో కొంతమందిని అలా తగ్గించుకోవటం వల్ల దేవుడు కొంతమందిని హెచ్చించారు. ఎవరైనా చెప్పగలరా? ఎవరంటే మనము అబ్రహాం గారిని చూద్దాం. అబ్రహాం గారిని దేవుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు. రమ్మని పిలవగానే అబ్రహాం లేచి రానగానే అబ్రహాం గారు, ప్రభు ఎక్కడికి, ఏ దేశం, ఎలాగా అని అడిగారా? దేవుడు పిలిచాడు, ఉన్నపాటున లేచి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారిని ఒక చోట సారా గారు చనిపోయినప్పుడు సమాధికి చేయడానికి ఆ ప్రదేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నీవు మా మధ్యన, పిలిచేయండి, నువ్వు మా మధ్యన మహారాజులో ఉన్నావు. ఎలాగా? రాజు కాదు, ఎలా? నువ్వు మా మధ్యన మహారాజు అంటే అసలు ఆయన తగ్గింపుని ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? మనం యోసేపుని గారిని చూద్దాం. ఆయన బానిసగా వెళ్ళారు ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి. ఎలా వెళ్ళారు? ఆయన తగ్గింపుని ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఆ దేశానికి ఈయన ఏమయ్యారు? అధికముగా. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశంలోనే. దానియేలు గారు బబులోను రాజ్యానికి చెరలోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? ఒక బానిసగా వెళ్ళారు. తర్వాత ఆయన్ను కూడా దేవుడు అధికారిని చేశారంటే మనలో ఎప్పుడైతే అదే చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. దేవుడు అంటే తగ్గింపు మనలో ఉన్నప్పుడు దేవుడు ఎలా హెచ్చిస్తాడంట? ఎలా హెచ్చిస్తారు? అధికముగా హెచ్చిస్తారు. మీరు అర్థమవుతుందా లేకపోతే క్వశ్చన్ మార్కులు ఎడుతున్నారు మాకు? దేవుడు ఎలా హెచ్చిస్తాడంటే దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు. మనం పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అంటున్నారు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. సమస్తము ఆయన ద్వారా కలిగింది, ఆయన లేకుండా ఏది కూడా లేదు. లోకం పుట్టకముందే ఆయన ఉన్నారు. మరి ఇన్ని ఉన్న దేవుడే ఎలా వచ్చాడు భూమి మీదకి? రిక్తునిగా, దీనుడిగా, తన్ను తాను తగ్గించుకొని సిలువు మరణము పొందినంతగా. ఎలాగా?
సిలువు మరణము పొందినంతగా. మరి అలా దేవుడు సృష్టికర్త అలా వస్తే ఇంకా నువ్వు నేను ఎలా ఉండాలి? మరి మనలో ఉందా తగ్గింపు? ఎవరైనా ఒక మాట అంటే మనం గమ్మున పడం కదా, ఒకటికి సీరియస్. అన్నీ బాగానే ఉంటాం మనం, కానీ కొంచెం ఎక్కడో మనకి అన్ని విషయాల్లో బాగానే ఉంటాం, ఒక్కొక్క విషయాల్లో మనము పడిపోతాం. అదే మనము ప్రతిసారి మీకు తెలుసా, మన మాట, మన చూపు, మన తలంపులు, మన క్రియలు ప్రతిసారి మనం పడిపోతూనే ఉంటాం. ప్రతిసారి దేవుణ్ణి అడగాలి, దేవా నా మాటలోను, నా చూపులోను, నా ప్రవర్తనలోను నీకు ఎక్కడైనా అవిధేయతగా ఉన్నానేమో దయతో నన్ను మన్నించండి, క్షమించండి, నాకు తెలియజేయండి దేవా, నన్ను నేను సరిచేసుకునే మరొక అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఎలా అంటే ఒక తోట యజమాని ఏం చేస్తాడు, ద్రాక్ష తోటను నాటుతాడు కదా, అది మనం విన్నదే కదా. ద్రాక్ష తోటను నాటిన అక్కడ ద్రాక్ష తోటలో ఏముంటుంది, అంజూరపు చెట్టు ఉంటుంది కదా. తోట యజమాని వచ్చి ఏమంటాడు, ఈ తోటమాలి నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దీనికి అసలు ద్రాక్ష తోటలోకి యజమానుడు ఏమి రావాలి, ద్రాక్ష తోటలు కాస్తున్నాయో లేదని రావాలి కదా. ద్రాక్ష తోటల దగ్గరికి రాకుండా అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి దీనికి ఎరువు వేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, కానీ ఇది మాత్రము సరిగ్గా పండట్లేదు, దీనిని తీసివేయమని చెప్తాడు యజమానుడు. కానీ తోటమాలి ఏమంటాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు కదా, దీనికి ఎరువు వేసాము, మంచి స్థలము ఇన్ని చేసాం కదా, ఒక్క సంవత్సరము అవకాశం ఇవ్వండి. ఈలోపు అది కాయలేదనుకో, నేనే దానిని దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ప్రతిసారి మన మాటలోను, మన చూపుల్లోనూ, మన తలంపుల్లోనూ, మన క్రియల్లోనూ అవకాశం ఇస్తున్నప్పుడు మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసుకున్నాం అనుకో, ఎక్కడో పశువులను మేపుతున్నా ఎక్కడో ఉన్న సౌలుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోపెట్టాడు దేవుడు, సింహాసనం మీద కూర్చోపెట్టినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సౌలు గారు. దేవుని ఆజ్ఞలకు విరోధంగా నడుచుకున్నాడు. తర్వాత దేవుడే సింహాసనం వేయించి అడుగుతాడు సౌలు వెళ్ళి ప్రవక్తని, నన్ను కాపాడని. ప్రవక్త ఏం చెప్తాడంటే, దేవుడే నిన్ను ఎడబాసినప్పుడు ఇంకా నేను నిన్నే ఎలా కాపాడగలను, దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టినప్పుడు ఇంక నీకు కాపాడగలవని నరుడికి అసలు ఎక్కడైనా ధైర్యం ఉందా? మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం ప్రొటెక్ట్ చేయవలసింది ఎవరు? దేవుడే మనల్ని విడిచిపెట్టేశాడంటే మనల్ని కాపాడువాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా? అసలు ఎవరు లేరు. అలాంటి స్థితికి మనం ఎవరము కూడా రాకూడదు. అంటే మనము తగ్గించుకొని, సృష్టికర్తే తను తాను తగ్గించుకొని లోకానికి రిక్తుడిగా దీనుడిగా వచ్చినప్పుడు, అలాంటి తగ్గింపు ఆయనలోనే ఉన్నప్పుడు మరి నువ్వు ఇంకెలా ఉండాలి? మన మాటలో, మన చూపులో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో మనకు కలిగిన సమస్తము ఆయన ద్వారానే కలిగింది. మీకు తెలుసా, నాకు చదువు అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్లో చదివాను. నేను వచ్చే ముందే సర్టిఫికెట్స్ తీసుకున్నాను. ఎలాంటి సర్టిఫికెట్స్ తెలుసా? గవర్నమెంట్ సర్టిఫికెట్. ఎలాంటి అంటే నేను ఇంటర్నేషనల్ సర్టిఫికెట్, నేను ఎక్కడైనా చేయొచ్చు. అంటే అంటే లక్షల్లోనే నాకు జీతము వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు, అవకాశం ఉంది. అయినా అఫ్కోర్స్ దేవుని చిత్తమైతే జాయిన్ అవుతాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఉన్న వాళ్ళని దేవుడు తీసుకొచ్చి ఎక్కడో నిలబెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి నిమిషం, దేవా ఇలా బ్రతికి ఉన్నానంటే కేవలం ఇది నీవిచ్చిన ఉద్యోగం, నీవిచ్చిన చదువు, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన జీవితం. నీవు లేకపోతే మేము ఇలా బ్రతకలేము. కేవలం నీ కొరకే మేము బ్రతికేయాలి. నీ కొరకు నేను ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ ఒకటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మనం సర్వలోకానికి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ మనతో పాటు, మన మందిరానికి వస్తున్నప్పుడు మనతో పాటు ఇంకొకరిని తీసుకుని రావాలి ఖచ్చితంగా. మీకు తెలుసా, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నాకు ఎవరు చెప్పలేదు ఇలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా అని. నేను ప్రార్థనకి వెళ్తూ కొంతమంది బెటాలియన్ తీసుకుని వస్తూ ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా నాతో పాటు ఫోర్స్ చేసి, వాళ్ళు రాకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఆంటీ నాతో పంపించండి ప్రార్థనకి, నా బాధ పడలేక నాతో పంపించేవారు వాళ్ళు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను కదా, నన్ను ఒక చోటకు పంపించారు, లివింగ్స్టన్ గారు పంపించినప్పుడు ఒక్క ఆమె వాళ్ళ ఇంట్లో పెట్టాను ప్రార్థన పెడుతుంటే పక్కోళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కోళ్ళు అక్కడ ఎలా అంటే ఒక రూమ్లో కొంచెం పనిచేసే వాళ్ళు, ఒక రూమ్లో 4-2 కలిసి ఉంటారన్నమాట. మరి ఒక్క ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, పక్క మంచాల వాళ్ళకి డిస్టర్బెన్సే కదా. వాళ్ళు ఏం చేశారు, దెబ్బలాడారు. రావద్దని చెప్పు పాశ్రమ అని నాకు చెప్పింది ఆవిడ ఫోన్లో. అమ్మ నువ్వు రావద్దు అంటే సరేలా ఆంటీ అని చెప్పి మానేశాను. ఆ వారం
రెండో వారం మానేశాను. కానీ నా మనసు ఏమనిపిస్తుంది తెలుసా, నాకు ఆయన అప్పచెప్పారు, వీళ్ళ మాటని నేను మానేశాను. ఇప్పుడు దేవుని దృష్టిలో నేను ఒకవేళ దేవుడు నాకు భయం వేసింది, దేవుని పని కదా, ఒకవేళ నన్ను దేవునికి నేను విరోధంగా నడుస్తున్నా, నాకు తెలియని భయం. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఆంటీ ఒక పని చేద్దాం, పాటలు పాడొద్దు ఏమొద్దు, నేను వస్తాను స్లోగా, చాలా స్లోగా మనమే, నువ్వు నా కొరకు మనం చెయ్యి, నేను నీ కొరకు చేస్తాను, అలా మాత్రమే చేసుకున్నాను. నేను వెళ్ళాను ప్రార్థన చేయడం, అలా ప్రతి వారం మంగళవారం వెళ్ళేదాన్ని, ప్రార్థన చేసి వచ్చేసేదాన్ని. అలా మొదటి వారం నాతో పాటు రెండో ఆవిడ వచ్చింది, 3 వచ్చారు, 4 వచ్చారు, 5 వచ్చారు, 6, 7, 8, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అయిపోయారు. ఒక్కసారిగా ఆ 100 మంది అయిపోయారు కదా, నాకు ఆనందం పట్టుకోలేక పెద్ద మీటింగ్ పెట్టి లివింగ్స్టన్ గారిని పిలిచాను. ఆయన ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా, అసలు విగ్రహారాధికులు, వాక్యం తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనం ఒక మాట చెప్తే మనకి 10 మాటలు చెప్పే వాళ్ళ మాట వినలు వాళ్ళకి వాక్యం నువ్వు ఎలా చెప్పావు వీళ్ళు అంటే. అప్పుడు నేను చెప్పాను, అక్కడ నిలబడింది నేను కాదు కానీ నా ద్వారా దేవుడే వారిని మాట్లాడుకుని వాళ్ళని ఆకర్షించుకుని అక్కడికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ప్రతిరోజు నేను గ్రూప్ పెడతాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. నేను చెప్తాను, చాలా పెద్దోళ్ళు వాళ్ళు, నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు, నేను గసిరినా వింటారు వాళ్ళు. కూర్చోండి ఆంటీ అన్న కూర్చున్నారు. నేను అలా వస్తున్నా, అంత పెద్దోళ్ళు లేచి నిలబడతాను. నేను అంటాను, ఎందుకు లేచి నిలబడుతున్నారు మీరు, మీ పిల్లనే కదా, నేను మీ అమ్మాయి నన్ను అనుకోవాలి కదా అంటే, వాళ్ళు ఏమంటారంటే, నేను మీ వయసుకు గౌరవం ఇవ్వట్లేదయ్యా, మేము మీ వయసుకో నీకో గౌరవం ఇవ్వట్లేదు, నీ స్థితికి మేము గౌరవిస్తున్నావు, నువ్వు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు నిన్ను ఇచ్చిన స్థితిని బట్టి మేము నిన్ను గౌరవిస్తున్నావు అని అంటారు వాళ్ళు. అప్పుడు నేను దేవుని సేవకులకి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందని అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే, మనలో ఆశ ఉంటే, దేవా నేను నీ కొరకు నేను ఏం చేయాలని మనకు ఆశ ఉన్నప్పుడు, అక్కడ కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ నిలబెడతారు. సేవకులు కష్టాలు కదా మనకు చాలామందికి తెలుసు, ఇక్కడ ఉన్నవారికి. ఆయన ఒంటరిగా వచ్చారు కుటుంబంతో కదా, ఆయనతో కొన్ని కుటుంబాలు వెంబడిస్తూ అక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు, ఎక్కడ డిస్టర్బెన్స్, ఎక్కడా పడిపోలేదు. కానీ దేవుడు నిలబెట్టలేదా అసలు. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఆయన చాలా ఇబ్బంది, ఈ స్థలానికి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు లేదు, అద్దెకి రెంటకు వచ్చారు కదండి, చాలా ఇబ్బందులతో. కానీ ఇదే ఆయనకు అనుగ్రహించి భీమవరం పట్టణంలో ఇక్కడ ఉంచాడంటే, దేవుని ప్రణాళికలో సేవకులు ఉన్నారు కాబట్టి. దేవుని ప్రణాళికలు అలా ఉంటాయి, మనం ఊహించలేని స్థితిలో, మనం ఊహించలేని విధముగా ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయనే ఎక్కిస్తాడు. ఎలా ఎక్కిస్తాడు? అందరినీ ఎక్కించాడు దేవుడు. ఎలా? మనకి శ్రద్ధ ఉండాలి, దేవుని అంటే భయము ఉండాలి, మనకు కలిగిన దానికి తృప్తి కలిగి ఉండి, మనం ఏం చేయాలి, మనల్ని మనము తగ్గించుకొని, అంటే నాకు ఇచ్చిన స్థితిని బట్టి నేను చూసి వెర్రవీగిపోకుండా, నాకు ఇచ్చిన పరిస్థితిని బట్టి, లేకపోతే నాకున్న దాన్ని బట్టి వెర్రవీగకుండా, ఒకటే దేవా నీవు నాకు ఇవన్నీ ఇచ్చావంటే నేను నీ కొరకు నేను ఏం చేయాలి. చాలామంది అంటారు, నాకు మంచి వాక్చాతుర్యం లేదు, నాకు చదువు లేదు, నేను మంచిగా పాడలేను. నో నథింగ్. దేవునికి కావాల్సింది నీకు వాక్చాతుర్యమో, లేకపోతే మంచి సింగర్వనో, లేదా నీకు ఆశ ఉందా లేదా. నీకు ఆశ ఉంటే దేవుడు ఎలా అయినా వాడుకుంటారు. అది ఏ పనికైనా దేవుడు వాడుకుంటాడు. అలా వాడుకోవాలంటే మొదటగా మనకి ఏముండాలి? ఆశ. నీ పని చేయాలని నాకు ఆశ ఉంది కానీ నేను పాడలేను, నీ పని చేయాలని నాకు ఆశ ఉంది కానీ నేను వాక్యం చెప్పలేను, నీ పని చేయాలని నాకు ఆశ ఉంది కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయురాలిని, నేను నత్తివాడిని, వెర్రివాడిని. కానీ ఎలాంటివి, అసలు ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడు ఆయన. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు కదా. తుమ్మకర్ర అసలు ఎందుకు పని చేయదు ఇక్కడ, మనం ఎందుకు కూడా దానిని వాడం. కానీ ఆ తుమ్మకర్రని దేనికి ఉపయోగించాడు దేవుడు? దేవుని మందసానికి కదా. అంటే మనం అనుకుంటాం మన గురించి మనకు తెలియదు, కానీ మనల్ని సృష్టించిన మన దేవునికి మీరు నా పై రూపము చూడగలరు కానీ నేనేం మాట్లాడు లోపల నేను ఎవరైనా తిట్టుకోవచ్చు, మీకు తెలుస్తుందా? తెలీదు. కానీ మీరు నన్ను పై రూపము చూస్తారు, కానీ నా హృదయ స్పందన ఎరిగిన నా యేసేకి నేనేంటో కూడా తెలుసు. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవా నేను నీ కొరకు ఉపయోగపడాలి అంటే నేను ఏం చేయాలి?
నన్ను నేను తగ్గించుకోవాలంటే నేను క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నాకు కలిగి ఉండాలంటే నేను ఏం చేయాలి? అటువంటి మనసు నాకు రావాలంటే నేను ఎలా వెంబడించాలి? నా మాట, నా చూపు, నా తలంపులు, నా క్రియల, నా ప్రవర్తన నేను ఎలా మార్చుకోవాలని ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవుడిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి సేవకుల కొరకు మనం ప్రతిదినము ప్రార్థన చేద్దాం. నిజంగా మరి ఇలా వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఆయన ద్వారా నేను నేర్చుకున్నదే, అందులో ఏమాత్రం సందేహము లేదు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేమగల మంచిది, చక్కటి సందేశం. తగ్గింపు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. తగ్గింపు, దేవుడు ఎంత గొప్ప దేవుడో చక్కగా వివరించారు. అంత గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నారో వివరించారు. ఆ విధంగా జీవించిన వాళ్ళ స్థితిని దేవుడు ఎలాగా మార్చారో అది కూడా చక్కగా బోధించారు. ఆ యొక్క సందేశంలో తన సాక్ష్యాన్ని కూడా పంచుకుంటూ మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, వెస్ట్ గోదావరిలో మెంటెవర్ తోటలో పుట్టినటువంటి ఈ బిడ్డ దూరదేశాల్లో, విదేశాల్లో సేవా పరిచర్యలో వాడబడుతూ సంఘాలను బలపరుస్తూ అక్కడ మరి బీటీహెచ్ అంటే బైబిల్ కోర్స్ కంప్లీట్ చేసి విదేశాల్లోనే ఒక మంచి దైవ సేవకుల చేత ఆర్డినేషన్ పొంది ఉన్నతమైన స్థాయిలో, అంటే తగ్గించుకున్నప్పుడు అలాంటి స్థాయి ప్రభు ఇచ్చారని చక్కటి సందేశం ఇచ్చిన మణికుమారి సిస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. మీరు చప్పట్లు కొట్టి మంచిది. ఇంకా వారు సేవ పరిచర్యలో బలంగా వాడబడాలి. నాకైతే 63 సంవత్సరాలు వచ్చేసినాయి. మరి ప్రారంభంలో నా స్టూడెంట్స్ అన్నమాట వీళ్ళందరూ. ప్రారంభంలో భీమవరంలో అడుగుపెట్టిన తొలి దినాల్లోనే వీధిలో యేసయ్యను ప్రకటించి హల్లెలూయా అని చాటినటువంటి మొట్టమొదటి సేవకుడు పాస్టర్ ప్రభాకర్ గారు. ఆయన దగ్గర ఫస్ట్ బ్యాచ్లో వీరందరూ ఈరోజు పలానా దగ్గర కూటం, మెంటేవారి తోటలో పలానా వీధిలో కూటం అంటే వీళ్ళందరూ ముందు రావాలి. చీపుర్లు పట్టుకుని రోడ్లన్నీ తుడుచుకుని, మేము కూటం పెట్టుకునే దగ్గర రోడ్లు తుడుచుకుని పక్కింట్లో కరెంట్ అడిగి మీటింగ్ పెడితే అప్పుడు చెప్పారు కదా, గ్రూపులో పాడుతూ ఉండేవాళ్ళట, పాట పాడమంటే భయం. మరి అలాంటి పరిచర్యలు చేసిన ఆ చేతులు అనేక మందిని ఆశీర్వదించే చేతులుగా ప్రభు ఉంచారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలాంటి గారి దగ్గర ఫీడింగ్ తీసుకున్న బిడ్డలే అంత ఉన్నతమైన స్థాయికి వస్తే మరి మీరు కూడా అక్కడే కదా నేర్చుకునేది. మరి పాట పాడుతున్నామా, సందేశం చెప్తున్నామా, సాక్ష్యం చెప్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఉదాహరణకి మీలో తల్లిదండ్రులైన వారు ఇంట్లో సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం పిల్లలుగా ప్రార్థన చేద్దాం నాన్న, దేవుడే కార్యం చేస్తాడంటే తల్లిదండ్రులకి అదే బలం. అలా కాకుండా పిల్లలే సమస్యలుగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. దేవుడు ఆశీర్వదించి మరి సిస్టర్ గారిని, తన భర్తను, బిడ్డలను, తనకిద్దరు బిడ్డలు, ఇంకా మంచి అనుభవాల్లో నాకు చాలా తృప్తిగా ఉందండి. డబ్బులు లేవు, బాకీలుండి ఆర్థికంగా ఏమీ లేనివాడినైనా ఇలా దేవుణ్ణి ప్రకటించే ఒక్క బిడ్డ నా దగ్గర పెదిగారు అంటే నాకంటే కోటీశ్వరుడు ఎవరున్నారు చెప్పండి. నా ధ్యేయం అదే. అమ్మ నాకేమన్నా తెచ్చావా అని ఆమెను కూడా అడుగుతా అప్పుడప్పుడు. ఆమె ఏమంటారు తెలుసా, మీరే మాకిచ్చే ఫాదర్ లాగా ఉన్నారు, మేము మీకేం తేగలవన్నా, మీరేమన్నా ఇస్తారేమో నేను ఎదురు చూస్తున్నామంటారు. నమ్మరు అసలు. నా ఆస్తి ఐశ్వర్యాలు దేవుడేనండి. మరి రాత్రి కాలంలో నేను చెప్పిన సందేశంలో కొంచెం యాడ్ అయి ఉంది, నాకు దేవుడు అంటే చాలా భయం అని. రాత్రి అసలు భయం లేని వ్యక్తులు ఎవరు, భయం అనేది ఎందుకు ఉంటుందో రాత్రి అంశాన్ని దేవుడు చక్కగా నేర్పించారు. భయపెట్టేది దేవుడే, భయం నుంచి విడిపించేది కూడా సర్వశక్తిమంతుడైన దేవుడే. ఆమెన్, హల్లెలూయా. తను ఒంటరిగా పెళ్లి చేసుకుని కొత్త కోడలుగా దూరదేశం వెళితే సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తన భర్త పక్షవాతంతో పడిపోయారు.
మరి నేను ఎప్పుడూ వినటానికి ఇష్టపడతా, అందుకని ఎదురుగా చైరేసుకుని కూర్చున్నా. ఈమె తెలుగు, వీళ్ళిద్దరే, తన భర్తను అనుసరించి తను, వీళ్ళిద్దరూ జీవిస్తున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి భర్త చనిపోయిన పరిస్థితిలో కింద పడిపోతే ఆ భర్తను తనే కారులో వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే అబ్బా ఎంత గొప్ప మనసు ఉండాలండి, ఎంత హృదయం ఉండాలండి. అన్నీ ఉండినా చేయలేకపోతున్నారు ఈవేళ మన వాళ్ళ మధ్యలో ఉండి, డబ్బుండి, అన్నీ ఉండి. నిజంగా హ్యాండ్స్ అప్ అమ్మా, నీకు హృదయపూర్వకంగా వందనాలు. భర్తను బ్రతికించుకున్నావు. నిజంగా నాకు అంటే పోయినసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు తన భర్తకు కూడా. ప్రార్థన ఎప్పుడూ చేస్తాను నేను, ప్రతిదినం మీ ఫ్యామిలీ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక ముందు కూడా నేను ఉన్నంత వరకు నేను ఫుల్ టైం దేవుని మీద డిపెండ్ అయ్యి కొనసాగుతున్న సేవకుడిని కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అమ్మగారి డైరెక్షన్లో మంచి భోజనం చేసి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళండి. మంచిదే. అక్కడ మరి బైబిల్ స్టడీ కంప్లీట్ చేసి రెవరెండ్గా ఆర్డినేషన్ తీసుకున్నారు. వారికి కూడా నాకు బిషప్గా ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు వస్త్రాలు వేసి, నేను బిషప్ అయిన తర్వాతనే తను రెవరెండ్గా ఆర్డినేషన్ తీసుకున్నట్టున్నారు. ఫోటోలు పంపారు, చాలా సంతోషమైంది. రిప్లై కూడా ఇచ్చాను. ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారు ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. మంచిది ప్రియులారా, ఇంకా కార్యక్రమంలో ముగింపులోనికి మనం వచ్చేసాం. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉదయం నేను మన సంఘం గురించి చెప్తాను కదా. ఈ సంఘం దేవుని చేత కోరబడిన సంఘం. చప్పట్లు కొట్టండి సంఘం అంతటిని బట్టి. కూర్చోండి. ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే నిస్వార్థంగా, త్యాగపూరితంగా, మరణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ పరిచర్యల్లో నేను కొనసాగుతున్నా. మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. దేవుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నన్ను ఈ ప్రాంతంలో సేవ కొరకు పిలిచారు. మరి ఇదంతా కేవలం విశ్వాసంతోనే జరుగుతుంది. సిస్టర్ గారు, మా ఇంత సంఘంలో ఇంకా ఇంతమంది ఉన్నారు, ఒక్క ఎంప్లాయీ అండి. నాకు ఒక్క ఉద్యోగం చేసే సిస్టర్ గారు ఒక్కరే, అన్నమ్మ గారు. మిగిలిన వాళ్ళందరూ కష్టపడుకుని పనిచేస్తారు. నాకు కష్టపడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అందుచేతనే ఎన్నో అవకాశాలు నాకు వచ్చినా, ఎంతోమంది సంపన్నవంతుల్లో సేవ చేసే భాగ్యం వచ్చినా, సంపన్నవంతులు వాళ్ళ ఐశ్వర్యంలో ఖర్చు చేస్తారు, లగ్జరీస్. పేదవాళ్ళు వీళ్ళ పేదరికంలో లగ్జరీస్ చేస్తే వీళ్ళు పూర్తిగా పతనమైపోతారనే ఏకైక ధ్యేయంతో దేవుని ఉద్దేశాన్ని జరిగిస్తూ ఈ ప్రాంతంలో దేవుని పని చేస్తున్నానండి. కనుక అందరూ కూడా ఈ విషయాలు గుర్తెరిగి చక్కగా సేవలో మనం చేసేది ఒకటే, మందిరానికి మానకూడదు, ప్రతి ఆరాధనలో పాలు పొందాలి ఫస్ట్. రెండవది టైంకి రావాలి. దేవునికి మనం సరెండర్ అయిపోతే మనం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు నేర్పిస్తాడు. కనుక అందరూ ప్రార్థనాపూర్వకంగా చక్కగా స్థిరపడండి. వచ్చే ఆదివారం మనకి సంస్కారపు ఆరాధన, బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. 29వ తారీఖు మరి నేను మరణంలో నుంచి జీవంలోనికి దేవుని ద్వారా నడిపించబడిన హేతువును బట్టి కృతజ్ఞతా హృదయంతో కూడికను ఏర్పాటు చేసుకుందాం. ఆ దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నవాడు ధన్యుడు. మరి సిస్టర్ గారు చక్కని మెసేజ్ ఇస్తూ బైబిల్లో ఉన్న పరిశుద్ధులను జ్ఞాపకం చేసి వారి సాక్ష్యాన్ని కూడా పొందుపరిచారు. నా సాక్ష్యం కూడా అందులో ఉంది ఖచ్చితంగా. నేను ఒక పేద కూలి వాడి కడుపున పుట్టిన పాలేరోడిని. ఈవేళ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు బిషప్గా ఆర్డినేషన్ ఇవ్వటం అనేది సామాన్యమైన పని కాదు. సుమారు 2 సంవత్సరాలు నా సేవా విధానాలు పరిశీలన చేసి బిషప్గా అభిషేకించారు. అంత మాత్రమే కాదు, ఈ భీమవరంలో ఉన్న సుమారు 300 మందికి అధ్యక్షుని హోదా అనేది ఎంత గొప్ప కార్యం. ఒక 120 పాటలు రాసుకుని ఒక సింగర్గా, ఒక రచయితగా రేపు పుట్టినరోజుకి 2 పాటలని రిలీజ్ చేస్తున్నాం, మిక్సింగ్ చేసి చక్కగా యూట్యూబ్లో కూడా వస్తాయి. వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. పాటల పుస్తకం కూడా రిలీజ్ చేస్తాం.
ఈ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. అందరూ లేచి నీ జ్ఞాపకాలలో నన్నుంచు యేసయ్యా, నీవున్న చోటుని నన్నుంచు మెస్సయ్యా. నీ జ్ఞాపకాలలో నన్నుంచు యేసయ్యా, నీవున్న చోటుని నన్నుంచు మెస్సయ్యా. ఏమీయగలనయ్యా నీ ప్రేమకు, బలపరచండి. సంఘం నీది ప్రభా, ఈ సేవ నీది నాయన. సంఘాన్ని సేవను మరింత అభివృద్ధి పరచండి దేవా. ఈ మందిరం ఇక్కడ స్థాపించబడిన తర్వాత ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన అభివృద్ధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు మార్చి బలపరిచి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రాలు. ఈ నెలలో జరిగే ప్రతి కార్యాన్ని కూడా జయకరంగా జరిగించి, మరి విశేషంగా నీ దీనదాసులమైన మమ్మల్ని కూడా బలపరుస్తూ మా ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలన్నీ మీ నామ ఘనత కొరకు జరిగించమని, ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకొనమని, ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము సమాధానము ఆయన బిడలమైన మనకు, మన వలె ప్రార్థించు సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడయుండి బలపరిచి నడిపించునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు.